హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ యశస్విని. ఇవాళ అయితే మనం దసరా నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజుకి చేరుకున్నాం. ఈ రోజు అలంకరణ ఏంటి అంటే శ్రీ గాయత్రి దేవి అలంకరణ. గాయత్రి దేవికి నైవేద్యంగా ఏం పెడతారు అంటే రవ్వ కేసరి పులిహోర పెడతారట. మరి ఈ గాయత్రి దేవి అలంకరణ కొన్ని విశేషాలు ఏంటి అంటే గాయత్రి దేవి మనకి ఇప్పుడు బ్రహ్మచారిణి రూపంలో కనిపిస్తారంట. అలాగే గాయత్రి దేవి శిరస్సు ఎందు బ్రహ్మ, హృదయం ఎందు విష్ణువు, శిఖ ఎందు రుద్రుడు నివసిస్తూ ఉంటారట. మరి ఇంత పవిత్రమైన ఇంత శక్తివంతమైన గాయత్రి దేవిని దర్శించుకోవడానికి ప్రజలైతే వేరు వేరు ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. గంటలు కొద్ది క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. మరి ఇంతటి పవిత్రమైన అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు సకల మంత్రసిద్ధి ఫలితాలు లభిస్తాయంట. అలాగే వారి ఉన్న ఎలాంటి కష్టాలు ఉన్నా దుర్గమ్మదేవి వారికి కరుణ ఇస్తుంది అని చెప్పి భక్తులు భారీగా నమ్ముతూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలను సమర్పించి కూడా భక్తులు వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. మరి గాయత్రీదేవి అలంకరణ ఉన్న దుర్గాదేవికి ఇష్టమైన పూలు తెల్ల రంగు పూలు అనమాట. అలాగే దుర్గాదేవిని ఈ రోజు ఉన్న అలంకరణలో దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. అసలు వాళ్ళు ఎంతసేపు నుంచి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు, లేదా ఈ రోజే రావడానికి గల కారణాలు ఏంటి, అసలు వాళ్ళు క్యూ లైన్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం రండి. హాయ్, పేరేంటండి? జయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కానూరు నుంచి వచ్చాం. కానూరు నుంచి. ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్లో? ఒక గంట అవుతుంది. అన్ని లైన్లో మీకు అందుతున్నాయా వాటర్ బాటిల్స్ కానీ? అన్నీ అందుతున్నాయి. అంటే ఇవాళ రావడానికి కారణం ఏంటి? మీరు నిన్న వద్దాం అనుకున్నాం కానీ నిన్న ఫస్ట్ రోజు కదా, ఇంటి దగ్గర పూజలు అయ్యే ఉంటాయి కదా, అందుకని లేట్ అయింది. అందుకని భక్తుల రద్దీ ఎలా ఉంది మీకు? రద్దీ బాగానే ఉంది. అంటే ఇంత ముందు వచ్చిన దాని మీద మీకు అంటే నిన్న రాలేదు కదా, ఇవాళ ఫస్ట్ టైం కదా. నేను బాగానే ఉంది, బాగానే చేశారు, బాగానే ఉంది. హాయ్ అండి. హాయ్, పేరేంటండి? బక్కమ్మండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకేడు. అక్కడ నుంచి మీరు దర్శనానికి వచ్చిన క్యూ లైన్ లో వేసింది అరగంట అయింది, తొందరగా వచ్చేసినాండి. నడుస్తుందా? ఫాస్ట్ గా నడుస్తుంది, వాటర్ బాటిల్స్ అన్ని మంచిగానే నడుస్తున్నాయి. మంచిగా ఉందండి, మంచిగా ఇస్తురండి, మంచిగా ఉంది, ఏం అలసట లేదు, ఫ్రీగా వస్తున్నాం. దుర్గా నవరాత్రులకి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది. కింద నుంచి ప్రాపర్ లైన్ లేదు, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 500 రూపీస్ టికెట్ తీసుకున్న వేస్ట్, ప్రాపర్ గైడెన్స్ లేదు, అంతా ఒకటే లైన్ పెట్టారు. అసలు 500 రూపీస్ టికెట్ 300 రూపీస్ టికెట్ డిఫరెన్స్ ఏమీ లేదు. కింద నుంచి ఒకటే లైన్, అమౌంట్ ఎక్కువ పెట్టినా దర్శనం టికెట్ ఎక్కువ పెట్టారు కానీ యూజ్ లేదు. ఎదురుగుండా చూస్తే విఐపి భక్తులు అని చెప్పేసి టికెట్ ఆపేస్తున్నారు. సో నో యూస్ కదా, అస్సలు ప్రాపర్ క్యూ లేదు. వాటర్ అయితే ఇచ్చారు, ఇదే వచ్చేస్తున్నారు. వాటర్ అయితే ఇచ్చారు. 1.5 hour అవుతుంది. ఇదే యాడ్ అయిపోతున్నారు. 300 people they are moving faster. 300 people and free darshan. 500 they are not moving. Any VIP comes, they will leave there and stop this queue. మేము గుంటూరు నుంచి వచ్చాము. పట్టింది మీకు దర్శనం ఇక్కడ రావడానికి? 1.5 hour ఈజీగా. అంటే ఆపేశారు, 2 చోట్ల ఆపేశారు. తర్వాత కదిలింది, దర్శనం బాగా జరిగింది. ఎలా అంటే ఇబ్బంది పడ్డారా మీ క్యూ లైన్స్ లో? ఇబ్బంది ఏం లేదు కానీ లేదు, అన్నీ ఉన్నాయి. బట్ ఒక ఫ్యాన్స్ మాకు అనిపించినాయి, అక్కడ స్టార్టింగ్ నుంచి లేవుక మధ్యలో ఉన్నాయి అంతే. స్వెట్కి బాగా ఇరిగాయి తప్ప బాగానే, అంత బాగా. పేరేంటండి? వనిత. ఎక్కడి నుంచి వచ్చారండి? లోకల్. మరి మీకు ఎంతసేపు పట్టింది దర్శనానికి? మేబీ 45 minutes పట్టింది. మరి మీకు క్యూ లైన్లో ఇచ్చే సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి కానండి, కొంచెం లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ ఎండ వల్ల కొంచెం వాటర్, ఇంకా కొంచెం బటర్ మిల్క్ టైప్ అలాంటివి ఏమైనా ఇన్కేస్ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసి పంపించేటట్టుగా ఉంటే బాగుంటుందని. ఇంకా అది మా ఒపీనియన్. ఇబ్బంది పడ్డారా క్యూ లైన్లో? ఏం లేదండి, ప్రజెంట్ అంతా బాగుంది. కొంచెం పిల్లలతో ఉన్న వాళ్ళకే కొంచెం ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి చేసి పంపిస్తే బాగుంటుంది. అదర్వైజ్ అవసరం లేదు. మామూలుగా బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ దర్శనానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగకుండా ఏమైనా చల్లదనంగా ఏదైనా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతా బాగుంది. చూసారు కదా, దుర్గాదేవి అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి అలంకరణలో చూసి తరలించడానికి భక్తులైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తూనే ఉన్నారు. క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. క్యూ లైన్లు కూడా వేగంగానే కదులుతున్నాయని చెప్తున్నారు. సదుపాయాలు అన్నీ కూడా అందుతున్నాయని చెప్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రం ఈ క్యూ లైన్లో లైన్ కదలకపోవడం కానీ అలాంటి ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు అని చెప్పి మనకు తెలియజేశారు. అలాగే ఇవన్నీ అధికారులు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఇవన్నీ సదుపాయాలు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు అందేలా చూసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన న్యూ టీవీ తెలుగు కెమెరా వంశీతో యశస్విని.